ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఏపీ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత సమావేశమయ్యారు. ఇటీవల ఏపీలో మంథా తుఫాను జరిగిన పంటలు, ఇతర నష్టాల అంచనా సమగ్ర నివేదికను అందించారు. వీలైనంత వేగంగా సాయం చేయాలని కోరారు. మంథా తుఫాను వల్ల ఏపీకి 6,352 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది కదా, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, ఏంటి అప్డేట్స్? నవీన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా మంథా తుఫానుకు సంబంధించినటువంటి నష్టం పైన నివేదికను అందజేశారు. తుఫాను కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంథా తుఫాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయి. అక్టోబర్ 28వ తేదీ రాత్రి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకి 100 కిలోమీటర్ల పైగా ఏదైతే ఇంకా 100 కిలోమీటర్ల వేగంతో గాలులతో భారీ వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ అప్రమత్తమై 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించింది. వారికి అవసరమైనటువంటి ఆహారం, తాగునీరు, పాలు, ఇతర వస్తువులు కూడా అందించింది. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 కూడా అందించాం. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కూలినటువంటి చెట్లు తొలగించడమే కాకుండా తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా, పునరుద్ధరణ లాంటి పనులను కూడా చేపట్టింది. తక్షణ సహాయం కింద 60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 271 కోట్లు, గృహ నష్టం 7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు 4,324 కోట్లు, విద్యుత్ రంగానికి 41 కోట్లు, నీటి వనరులు, అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టులకు 369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు 1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు 48 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 6,356 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం కేవలం 902 కోట్ల తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి. కాబట్టి ఈ నెల 12వ తేదీన తమకు సమర్పించినటువంటి నివేదిక పైన కేంద్ర మంత్రుల బృందం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపింది. సో మిగతా ఏదైతే తాము కోరినటువంటి సహాయాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కూడా వీళ్ళిద్దరు కోరడం జరిగింది. ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కలవటానికి వీరిద్దరు వెళ్లారు. ఆయన కలిసిన తర్వాత ఆయన ఏమన్నారన్నది కూడా వారు చెప్పే అవకాశం ఉంది.